మీరు వింటూ ఉంటారు ఎఫ్ అండ్ ఓ అంటారు, క్యాష్ అంటారు, ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట మార్కెట్లో ట్రేడ్ చేయడానికి. సెగ్మెంట్స్ అని కూడా అనవచ్చు మనకి. సో బేసికలీ స్టాక్ మార్కెట్లో ఇండికేటర్స్ ఇవన్నీ నేర్చుకున్నాక, ప్రైస్ యాక్షన్ నేర్చుకున్న, లెవెల్స్ నేర్చుకున్నాక, సో ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ని చూస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అది కంపల్సరీ తెలుసుకోవాలి. సో క్యాష్ అనేది ఒకటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒకటి డివైడ్ చేసేద్దాం. ఓకే, సో క్యాష్ అనేది డిఫరెంట్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది డిఫరెంట్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, క్యాష్లో కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం, డిఫరెన్సెస్ తెలుసుకుందాం. క్యాష్ అనేది మెయిన్ ఒరిజినల్ అనమాట. ఒక స్టాక్ మూవ్మెంట్ ఏదైతే జరుగుతుందో అది ఒరిజినల్గా క్యాష్, ఇది దాని మెయిన్ అండర్లయింగ్ ఎసెట్ అనుకోవాలి అనమాట. ఓకే, క్యాష్లో రిలయన్స్ అనే స్టాక్ ఈ క్యాష్లో ఉంటుంది, ఫ్యూచర్స్లో ఉంటుంది, ఆప్షన్స్లో ఉంటుంది. బట్ మెయిన్ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ దేని నుంచి డిరైవ్ అయిందంటే క్యాష్ నుంచే మనకి ఓకే. సో అట్లా ఉంటుంది అనమాట. క్యాష్లో ఏవైతే స్టాక్స్ ఉంటాయి ఫ్యూచర్లో కూడా అవే స్టాక్స్ ఉంటాయి, ఆప్షన్స్లో కూడా అవే ఉంటాయి అనమాట. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట ట్రేడ్ చేయడానికి. సింపుల్గా చెప్పాలంటే క్యాష్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అండ్ ట్రేడింగ్ కూడా చేయడానికి, బట్ మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట. సో ట్రేడింగ్ చేస్తే మీకు ఎక్కువ ఛార్జెస్ అయితే కట్ అవుతూ ఉంటాయి. సో ప్రాఫిట్స్ కూడా కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, సో మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే క్యాష్ ఎక్కువ ఉంటుంది. ఓకే, క్యాష్లో స్టాక్స్. సో అలాగే ఎఫ్ అండ్ ఓ అనేది మోస్ట్లీ హెడ్జింగ్ పర్పస్ అయితే యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ట్రేడింగ్ కూడా యూజ్ చేస్తున్నారు, హెడ్జింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే క్యాష్లో స్టాక్స్ కొనేవాళ్ళు. సపోజ్ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ రిలయన్స్ కంపెనీ స్టాక్ అనుకోండి, దానిలో స్టాక్ అయితే కొనేవాళ్ళు క్యాష్. సో దాన్ని కొన్నాక అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ గురించి మాట్లాడుతుంది మార్కెట్లో, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు. సో ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు ఒకవేళ రిలయన్స్ స్టాక్స్ కొన్నారనుకోండి క్యాష్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ కొన్ని రోజులు పెట్టుకుందామని. సో ఎప్పుడైతే సమ్ బ్యాడ్ న్యూస్ ఉంటుందో స్టాక్ అయితే పడిపోతుంటుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ అండ్లోకి వచ్చి సెల్ చేస్తారు అనమాట. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లోకి వచ్చి సెల్ చేసి ఆ లాస్ని రికవర్ చేస్తారు. బేసికలీ ఎఫ్ అండ్ ఓ ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ లాగా అనమాట. ఓకే, సో ఇన్సూరెన్స్ ఈక్వల్ టు హెడ్జింగ్ లాగా ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్లో. సో అలా మనం అలా ఆలోచించాలన్నమాట. ఓకే, క్యాష్ అనేది మనకి ఒరిజినల్ చార్ట్స్ ఆఫ్ సోర్స్ అనమాట మనకి. సో ఈ క్యాష్ని ఫాలో అవుతాయి అనమాట ఎఫ్ అండ్ ఓ. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో గుర్తుంచుకొని ఒక ఇంపార్టెంట్ కొటేషన్ లాగా హై రిస్క్ ఈక్వల్ టు హై రివార్డ్, లో రిస్క్ టు లో రివార్డ్ అనమాట. ఓకే, సో ఈ ఏదైతే కొటేషన్ ఉందో ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వర్తిస్తుంది, క్యాష్లో వర్తించదు. ఇప్పుడైతే అందరూ అంటూ ఉంటారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే చాలా రిస్క్. ఎందుకు రిస్క్ అంటే ఇప్పుడు చూడండి, క్యాష్లో నేను మినిమం ఒక స్టాక్ అయినా కొనాలి. ఓకే, ట్రేడ్ చేయడానికి. ఓకే, సో ఒక స్టాక్ నుంచి మన ఇష్టం ఎన్ని స్టాక్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్యూచర్లో అట్లా ఉండదు. ఇప్పుడు ఒక రిలయన్స్ కంపెనీ ఒక స్టాక్ తీసుకోలేము. ఓకే, ఒక లాట్ తీసుకోగలం. ఇక్కడ ఒక లాట్లో ఎట్లా ఉంటాయంటే వాడు కొన్ని షేర్స్ ఇస్తాడనమాట. 700 షేర్స్, 500 షేర్స్ ఈక్వల్ టు ఒక లాట్ అనమాట. చూడండి, ఒక లాట్ ఈక్వల్ టు 500 షేర్స్ అంటే ఆ 500 షేర్స్ ఇంటూ మనకి స్టాక్ వైజ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ ల్యాక్స్లో ఉంటుంది అనమాట. ఓకే, సో కొంచెం తేడాగా మూవ్ అయినా మనకి లాస్లో వెళ్ళిపోతాం. కొంచెం మంచిగా మనం అనుకున్న డైరెక్షన్ మూవ్ అయితే స్టాక్ పైకి వెళ్ళింది అనుకున్న డైరెక్షన్లో ప్రాఫిట్స్లో ఉంటాం. సో మోస్ట్లీ రిస్క్ ఎక్కువ. మనం ఏ పని చేసినా రిస్క్ చూస్తాం. ఓకే, సో రిస్క్ ఎక్కువ అంటే ఇప్పుడు ఒక లాట్ ఈక్వల్ టు సమ్ 700 స్టాక్స్ అనమాట అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక్కొక్క స్టాక్ ఇట్లా ఒక్కొక్క షేర్స్ 700, 500 షేర్స్ ఒక లాట్కి ఇట్లా కంపెనీ వోలటాలిటీ బట్టి, ఆ షేర్స్ బట్టి ఎన్ఎస్సి అనేది డిసైడ్ చేస్తుంటుంది అంట మనకి. సో ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కూడా ఈ ఒక లాట్కి ఎన్ని షేర్స్ అనేది. సో ఇప్పుడు చూస్తే మనకి హెవీ ల్యాక్స్ ఒక లాట్ కొన్నామంటే మనకి చాలా ల్యాక్స్ పెట్టాలన్నమాట క్యాపిటల్. సో మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు అనుకోండి, లాసెస్ ఉంటాం. సో అందుకే వీళ్ళంటారు హై రిస్క్ హై రివార్డ్, లో రిస్క్ లో రివార్డ్ అనమాట ఫ్యూచర్స్. ఓకే, సో ఆప్షన్స్ అనేది ఏం లేదు, ఫ్యూచర్ని పీసెస్గా డివైడ్ చేస్తే దాన్ని ఆప్షన్స్ అంటారు. సో ఆప్షన్స్లో మళ్ళీ ఆప్షన్ బయింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా బయింగ్ సెల్లింగ్. సో మోస్ట్లీ క్యాష్ అండ్ ఫ్యూచర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మనకి ట్రేడింగ్ పర్పస్లో. సో కొంచెం క్యాపిటల్ అయితే ఎక్కువ కావాలి ఫ్యూచర్లో, రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. క్యాష్లో మనకి ఏం లేదు, సింపుల్గా మనం ఎంత క్వాంటిటీస్ కావాలో అంత తీసుకోవచ్చు మనకి. ఆప్షన్స్ అనేది పీసెస్ అనమాట, బిట్స్ అనమాట. ఫ్యూచర్ని ఎప్పుడైతే ఒక స్టాక్ని పీసెస్గా డివైడ్ చేస్తామో అప్పుడే మనకు ఆప్షన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే పీసెస్గా డివైడ్ చేస్తామో చాలా తక్కువ క్వాంటిటీలో డివైడ్ అయిపోతుంది, మనం చాలా తక్కువ క్వాంటిటీలో మనం కొనవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది మనం పర్చేస్ చేయడానికి. ఓకే, ఇది ఒక డిఫరెంట్ మెకానిజం అనమాట ఆప్షన్స్ అనేది. ఓకే, సో అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది అండ్ ట్రేడింగ్ చేయడానికి కూడా కష్టమే. ఫోన్ ట్రేడింగ్ చేస్తే చాలా ఈజీ అవుతుంది అనమాట ఆప్షన్స్ మనకి.
ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. రిస్క్ అనే ఒక పారామీటర్ ఉంటుంది. సో క్యాష్లో మనకి చాలా ఈజీగా ఉంటుంది ట్రేడ్ చేయడానికి, లెస్ రిస్క్ కంపేర్ టు ఎఫ్ఎండ్ఓ. మనకి ఎఫ్ఎండ్ఓ అనేది చాలా డిఫికల్ట్ టు ట్రేడ్, ఎక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు రివార్డ్ గురించి చూద్దాం. క్యాష్లో తక్కువ రివార్డ్ వస్తుంది, ట్యాక్సెస్ ఎక్కువ కట్ అవుతూ ఉంటాయి మనకి. సో ఇక్కడ ఎఫ్ఎండ్ఓలో చూస్తే మనకి ఎక్కువ రివార్డ్స్ వస్తాయి, ఎందుకంటే లాట్లో ఒక 500-600 షేర్ కొనాలంటే ఒక లాట్ మనకి ఆబ్వియస్లీ పైకి పెరిగింది అనుకోండి, హై రివార్డ్ వస్తుంది అనమాట. రివార్డ్ ఓకే. సో క్వాంటిటీ టు బై అండ్ సెల్ అనమాట. క్యాష్లో మన ఇష్టం అనమాట, మనం అక్కడ ట్రేడ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక 1 షేర్ నుంచి మన ఇష్టం అనమాట, మన డిజైర్ క్వాంటిటీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఎఫ్ఎండ్ఓ అట్లా కాదు, ఫిక్స్డ్ క్వాంటిటీ. ఇప్పుడు చెప్పాయి కదా, 1 లాట్ ఈక్వల్ టు సమ్ ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ షేర్స్ ఇస్తారనమాట. ఓకే, సో అది ల్యాక్స్లో ఉంటుంది మీకు క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఓకే, సో నెక్స్ట్ క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ చాలా తక్కువ తీసుకుంటుంది మనకి క్యాష్ అనేది. ఎఫ్ఎండ్ఓ అనేది చాలా హెవీ క్యాపిటల్ తీసుకుంటుంది, నేను చెప్పాక లాట్ సైజ్ ఇంటూ షేర్స్ అని. సో కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అనమాట. ఇక్కడ చూడండి డిఫరెన్స్, క్యాష్ అనేది ఎక్స్పైరీ ఉండదు. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చూడండి, దీనికి ఎక్స్పైరీ ఇస్తారనమాట. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఏదైనా మందు తీసుకున్నా, ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకున్నా, మార్కెట్లో ఏదైనా తిన్నాను తీసుకున్నా, ప్రతిదానికి ఎక్స్పైరీ ఉంటుంది, అలానా ఎక్స్పైరీ డేట్. సో ఆ ఎక్స్పైరీ డేట్ వరకే మనం హోల్డ్ చేస్తాం ఆ స్టాక్కి. ఆ ఎక్స్పైరీ డేట్ వరకు ఏదైతే మనం లాసెస్లో ఉంటే లాస్, ప్రాఫిట్స్లో ఉంటే ప్రాఫిట్స్ అనమాట. ఎక్స్పైర్ అవ్వగానే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ లోపల తీసుకోవాలంటే మనకి ఎక్స్పైరీ డేట్ ముందు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు స్టాక్ ఎప్పుడన్నా. ఈవెన్ ఎక్స్పైరీ డేట్ ఇవాళ ఉందనుకోండి, సపోజ్ ఇవాళ ఎక్స్పైరీ డేట్ అనుకోండి, ఇవాళ కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు, బై చేసి సెల్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ప్రతి మంత్ ఎక్స్పైరీ డేట్ ఉంటే స్టార్టింగ్ కాంట్రాక్ట్ డేట్ స్టార్ట్ డేట్ ఉంటుంది. ఏదైతే కాంట్రాక్ట్ స్టార్ట్ డేట్లో కొని మనం ఎక్స్పైరీ డేట్ వరకు ఉంచుకోవచ్చు, లేదా మధ్యలో అమ్మొచ్చు, సెల్ చేయొచ్చు అనమాట. బై చేసి సెల్ చేసి బై చేసి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. ఏది ఎక్స్పైరీ వరకు అనమాట. ఓకే, ఒక్కసారి ఎక్స్పైరీ డేట్ ఉందనుకోండి, స్టాక్ అనేది మనకి ఏదైతే చూసి మనం సెల్ చేయాలన్నమాట, లేదా బై సెల్ చేయొచ్చు, సెల్ బై చేసేయచ్చు. ఇంకా ఎక్స్పైర్ వరకు ఉంచుకుంటానంటే అదొక డిఫరెంట్ స్టోరీ అనమాట. ఓకే, సో ఇట్లా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ప్రతి స్టాక్కి. ఇప్పుడు చూడండి, క్యాష్కి అనేది ఎక్స్పైర్ డేట్ ఉండదు, ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఫ్యూచర్స్కి ఎవ్రీ మంత్లీ థర్స్డే అనేది ఎక్స్పైరీ డేటు అన్ని స్టాక్స్కి. ఓకే, సో అది మంత్లీ ఎక్స్పైరీ అంటారు. కానీ మనకి ఆప్షన్స్లో చూస్తే వీక్లీ ఎక్స్పైరీస్ కూడా ఉంటుంది, ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ అనమాట. ఓకే, సో వీక్లీ ఎక్స్పైరీ స్టాక్స్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీ స్టాక్స్ అనమాట. ఓకే, ఎవ్రీ థర్స్డే, మంత్లీ, ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే అది ఈ ఫ్యూచర్స్ అనేది ప్రతి స్టాక్ అనేది ఎక్స్పైరీ ఉంటుంది. సో అలాగే మనకి ఆప్షన్స్లో కూడా వీక్లీ కూడా ఉంటాయి, మంత్లీ కూడా ఉంటాయి. మంత్లీ అయితే థర్స్డే, వీక్లీ అయితే ఎవ్రీ థర్స్డే అనమాట. ఓకే, సో ఈ థర్స్డే అనేది కొంచెం ట్రేడింగ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా వోలటైల్గా ఉంటుంది. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో ఎవరికి తెలియదు అనమాట. సో బేసికలీ ఆప్షన్స్లో చూస్తే మీకు ఆప్షన్ బయింగ్, సెల్లింగ్ రెండు ఉంటాయి. ఆప్షన్ బయింగ్లో ఏంటంటే మనకి మూమెంటం ఉంటే ఆప్షన్ బయింగ్ చేయాలన్నమాట, లేదంటే ఆప్షన్ బయింగ్ చేయకూడదు. ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే ఏదైతే మనం కాంట్రాక్ట్ తీసుకుంటామో, ఆప్షన్ పర్చేస్ చేసుకుంటామో, ఓకే, సో అది మనకి వీక్లీ ఎక్స్పైరీ అని చెప్పారు కదా, థర్స్డే మనకి కాంట్రాక్ట్ అనేది జీరో అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకు సెల్లింగ్ చేసామనుకోండి, ఒక ఆప్షన్, సో మనకి థర్స్డే జీరో అయిపోతుంది. ఒక సెల్లింగ్ అనేవాడు ఎప్పుడైతే టాప్ ప్రైస్ నుంచి జీరో అయిపోవాలి మనకి, లేదా 1, 2, 3 అయిపోయినా వాడు ప్రాఫిట్స్లో ఉంటాడు. ఇప్పుడు 500 నుంచి ఒక జీరో అయిపోతే వాడు ప్రాఫిటే కదా. సో అట్లాగే సెల్లింగ్లో ఎవ్రీ థర్స్డే స్టాక్స్ అనేవి ఈ ఆప్షన్ స్టాక్స్ అనేవి జీరో అయిపోతాయి. పర్టికులర్గా నేను చెప్పేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకి వీక్లీ ఎక్స్పైరీస్. ఓకే, సో ఆప్షన్స్లో మనకి రెండు ఉంటాయి, మళ్ళీ స్టాక్స్ ఉంటాయి, మనకి ఇండెక్స్ ట్రేడింగ్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఏమో వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, ప్లస్ మంత్లీ ఎక్స్పైరీస్, అన్ని థర్స్డేస్ అనమాట. సో అట్లాగే స్టాక్స్ అనేది ఓన్లీ మనకి థర్స్డేసే మంత్లీ ఎక్స్పైరీ అనమాట ఆప్షన్స్లో. సో వీక్లీ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆప్షన్ సెల్లింగ్, బయింగ్ రెండు ఉంటాయని చెప్పాను, ఆప్షన్ సెల్లింగ్ అనేది ఎవరైతే చేస్తారో ఆ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 100లో వాడు సెల్ చేశాడు అనుకోండి, థర్స్డే రాగానే జీరో అయిపోతుంది, అట్లీస్ట్ 1 అని అయిపోతుంది. సో వాడికి అంతా ప్రాఫిట్ అనమాట. సో ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళు అందుకే ఆప్షన్ మోస్ట్లీ అందరు ప్రిఫర్ చేస్తే ఆప్షన్ సెల్లింగే. సో ఈ టైప్ ఆఫ్ ఈ మెకానిజం ఏదో ఉంటుంది, సంథింగ్ జీరో అయిపోవడానికి. ఓకే, సో ఇట్లా జీరో అయిపోతుంది ఆప్షన్ సెల్లింగ్ చేసేవారికి. ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి జీరో అవ్వదు. సో వీళ్ళు ఓన్లీ తక్కువ క్యాపిటల్తో ఆప్షన్ బయింగ్ అనేది చేయొచ్చు మనకి, కానీ ఎక్కువ క్యాపిటల్తో ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయాలి. కానీ ఎప్పుడైనా చూస్తే ఆప్షన్ సెల్లింగ్లోనే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే జీరో అయిపోతుంది కాబట్టి. ఓకే, థర్స్డే ఎక్స్పైరీ, లాస్ట్ ఎక్స్పైరీ అయినప్పుడు మనం ఏదైతే బై
మనకి మన వ్యూ ప్రకారం పైకి వెళ్ళిన ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం కదా, పైకి వెళ్తానని సెల్ చేసిన, కిందికి వెళ్తానని సెల్ చేస్తే అట్లా 2 రకాలుగా సెల్ చేయొచ్చు. పైకి వెళ్తుందని సెల్ చేయొచ్చు, కిందికి వెళ్తుందని సెల్ చేయొచ్చు. ఓకే, సో అప్పుడు ఏదైనా స్టాక్ ఆప్షన్స్ అనేది మనకి లైక్ 0 అయిపోతుంది. అప్పుడు చాలా బెనిఫిట్ వస్తుంది ఆప్షన్ సెల్లింగ్ చేసిన వారికి. సో దాన్నే టీటా డీకే, ప్రీమియం డీకే అంటారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు చాలా రిస్క్. లైక్ థర్స్డేస్ అనేది మనం ట్రేడ్ చేయకపోవడం బెటర్ అనమాట. సో మనకి క్యాష్ అండ్ ఫ్యూచర్స్ అనేది సింపుల్గా బై సెల్ చేయడం చాలా ఈజీ అనమాట. ట్రేడింగ్ పర్పస్ అందరికీ తెలిసిందే. జస్ట్ బై నొక్కి సెల్ నొక్కడం, సెల్ నొక్కి బై నొక్కడం, సింపుల్ అనమాట. టార్గెట్స్ కానీ అన్నీ ఒకటే అనమాట. కానీ ఆప్షన్స్ అట్లా కాదు. లైక్ ఇవి లైక్ ఫ్యూచర్స్ ఒక బిట్స్ అనమాట. ఎలా చెప్తానంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ ఉందనుకోండి, 15,000లో ఉంది ఇప్పుడు, లైక్ మూవ్ అవుతుంది. 15,000లో మూవ్ అవుతుంది కాబట్టి అదొక ప్రైస్, అదొక పీసెస్ బిట్స్గా డివైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ ఒక బెట్టింగ్ టైప్ లాంటిది. ఓకే, సో ఈ పీసెస్గా ఈ ఫ్యూచర్ అనేది, నిఫ్టీ ఫ్యూచర్ అనేది పీసెస్గా బిట్ చేస్తారు, పీసెస్గా డివైడ్ చేస్తారు, బిట్స్గా. సో చూడండి, 15,000 అనేది ఉందనుకోండి ఇప్పుడు కరెంట్ ప్రైస్. అలాగే వాడు అక్కడ ఆప్షన్స్ ఏమేమి పెడతారంటే, సెల్ ఆప్షన్ బై ఆర్ సెల్కి 15,000 లైక్ 15,000 లైక్ 900. ఓకే, సో 15,700. ఓకే, సో ఇట్లా కూడా పెడతారనమాట. ఓకే, సో 15,000 ఉందనుకోండి, లేదా 15,000 కింద లైక్ 14,900, లైక్ 14,000 లైక్ 800, 14,700, 14,600 ఇట్లా కింద వాల్యూస్ ఇస్తాడు. లైక్ 14 ఇది అన్లిమిటెడ్ అనమాట, కింద ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే 15,000 కన్నా పైన అనమాట. 15,000, 15,100, 15,200, 15,300 ఇట్లా 100 గ్యాప్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో ఈ నిఫ్టీ గురించి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే సేమ్ ఉంటుంది. ఆప్షన్స్ అనేది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట. సో ఇట్లా ఎప్పుడైతే డివైడ్ అయిపోతూ ఉంటుందో మనకి, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనకి లైక్ పైకి వెళ్తుంది అనుకోండి, లైక్ ఆప్షన్ బయింగ్ చూద్దాం. ఆప్షన్ బయింగ్ చూద్దాం. ఫస్ట్ పైకి వెళ్తుంది అనుకోండి, సిఈ తీసుకుంటాం, సిఈ అంటారు. కింద వెళ్తుంది అనుకుంటే పిఈ తీసుకుంటాం. అంటే మీకు అర్థమవడం క్లియర్గా చెప్పాలంటే, పైకి వెళ్తుందంటే ఆప్షన్లో సిఈ ఇప్పుడు ఏదైతే ఒక లైక్ పీసెస్గా డివైడ్ చేసామో దాన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఇక ఇప్పుడు 15,000 ఉందనుకోండి మార్కెట్, పైకి వెళ్తుంది అనుకుంటే మనకి లైక్ 15,000 సిఈ తీసుకోవచ్చు, లేదా 15,100 సిఈ తీసుకోవచ్చు, లేదా 15,200 సిఈ తీసుకోవచ్చు. ఓకే, సో అట్లా తీసుకోవచ్చు అనమాట. అదే మనకి కిందికి వెళ్తుంది అనుకోండి మార్కెట్, అప్పుడు ఏం తీసుకోవాలంటే 15,000 దగ్గర ఉంది మార్కెట్ అనుకోండి, 15,000 లైక్ పిఈ తీసుకోవచ్చు, లేదా 14,900 పిఈ తీసుకోవచ్చు, 14,700 పిఈ తీసుకోవచ్చు. అట్లా రకరకాలుగా తీసుకోవచ్చు అనమాట. ఇదే స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఓకే, సో మార్కెట్ పైకి వెళ్తుందా లేదా చూసుకొని తీసుకోవాలి. పైకి వెళ్తుందంటే ఆ స్ట్రైక్ ప్రైస్ కరెంట్ ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉందో, 15,000 ఉంది మార్కెట్, అది ఏదైతే ఉందో ఆ 15,000 పైకి వెళ్తుంది అనుకుంటే సిఈ తీసుకోవచ్చు. అదే 15,000 ఇప్పుడు ఏదైతే ఉందో కిందికి వెళ్తుందని 15,000 పిఈ తీసుకోవచ్చు. లేదా నెక్స్ట్ 15,000 14,900 పిఈ తీసుకోవచ్చు. కిందికి వెళ్తుందని, ఇంకా కిందికి వెళ్తుందంటే 14,800, 14,700 ఇట్లా పిఈ తీసుకోవచ్చు అనమాట. పిఈ అంటే కిందికి వెళ్తుంది, లైక్ సిఈ అంటే పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి స్ట్రైక్ ప్రైస్ ఎప్పుడైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఏదైతే 15,000 ఉందో అదే స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మనం పైకి వెళ్తుంది లేదా కిందికి వెళ్తుంది తీసుకుందాం అనుకోండి, అది ఎట్ ద మనీ అంటారు. ఓకే, ఏటీఎం అంటారు. సో అదే స్ట్రైక్ ప్రైస్ మనకి లైక్ పైన ఉందనుకోండి, ఇప్పుడు 15,000 ఉంది లైక్ మనకి 15,000 లైక్ 200, 300 ఇంకా రీచ్ కాలేదు. ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది రీచ్ కాలేదు, మనం తీసుకుంటాం. కాకపోతే ఎందుకు తీసుకుంటాం అనుకుంటే, మనకి ఎప్పుడైతే మనకి లైక్ ఈ ప్రీమియం ప్రైస్, కరెంట్ ప్రీమియం ప్రైస్, ఇప్పుడు కరెంట్ స్ట్రైక్ ప్రైస్ 50,000 ఉందనుకోండి, 15,000 తీసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం కాస్ట్గా ఉంటుంది అనమాట. అక్కడ దానికి ప్రతి ఈ స్ట్రైక్ ప్రైస్కి ఒక ప్రీమియం వాల్యూ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదైతే ఈ స్ట్రైక్ ప్రైస్ అన్నది. ఓకే, సో స్ట్రైక్ ప్రైస్ అన్నది 15,000లో తీసుకుందామంటే స్ట్రైక్ ప్రైస్, అదే 15,100 కూడా స్ట్రైక్ ప్రైస్ అనుకోండి. స్ట్రైక్ ప్రైస్ అని మాట్లాడదాం. ఓకే, సో వీటికి తోడు ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పీసెస్కి ఏదైతే డివైడ్ చేస్తాం, 15,000, 15,100 లేదా 14,900, ప్రతి ఈ స్ట్రైక్ ప్రైస్కి, ప్రతి ఆప్షన్కి ఒక లైక్ ప్రీమియం ప్రైస్ ఉంటుంది. ఇది పైకి వెళ్తే లైక్ 1 రూపీ 2 రూపీ పెరుగుతూ ఉంటుంది, లైక్ కిందికి వెళ్తే 1 తగ్గిపోతూ ఉంటుంది లైక్ అనమాట. ఓకే, తగ్గిపోతుంది అంటే ఇది మీకు తగ్గిపోవడం మీకు కనిపించదు, మీకు ఏ చూసినా మీకు పెరుగుతూ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మీకు ఎలా చెప్పాలి,
50,000 స్ట్రైక్ ప్రైస్ తీసుకుందామండి. సో మార్కెట్ పైకి వెళ్తుందో సిఈ తీసుకుందాం కదండి. సో ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. అలాగే 15 మనకి కింద వెళ్తుంది అనుకున్నాం అనుకోండి, 15,000 లైక్ పిఈ తీసుకుందాం, అది కూడా ప్రీమియం అనేది లైక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రైస్ అనేది ఇస్తారు ప్రతి లైక్ పీస్కి, ప్రతి స్ట్రైక్ ప్రైస్, ప్రతి బిట్కి ఏదైతే డివైడ్ చేస్తామో అప్పటి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎప్పుడైతే మన అనుకున్న డైరెక్షన్కి లైక్ ముందుకు వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఆ ప్రీమియం ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇది ఆప్షన్ బయింగ్లో ప్రీమియం ప్రైస్ అనేది ఎప్పుడైతే మూమెంట్ వస్తుందో క్యాండిల్స్టిక్ ఫామ్ పైకి వెళ్తుంది, సో అప్పుడు మూమెంట్లో మనకి ఈ ఆప్షన్ బయింగ్ ప్రిఫరబుల్ అనమాట. ఓకే, ఒకవేళ మనకి నేను చెప్పినట్టు కాంట్రాక్ట్ ఎక్స్పైర్ ఎవ్రీ థర్స్డే, లైక్ వీక్లీ థర్స్డేస్, లైక్ మంత్లీ థర్స్డేస్ ఉంటాయని చెప్పాను, అప్పుడు 0 అవుతాయని చెప్పాను కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? లైక్ మీకు ఇంక్రీజ్ కాదు, తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఆప్షన్ ప్రీమియం. ఓకే, సో దానివల్ల మనకి లాస్ వస్తూ ఉంటుంది. అదే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి అయితే మనకి ప్రీమియమ్స్ అనేది 0 అవుతూ ఉంటాయి, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంటుంది అనమాట. టైం డీకే అంటారు. మనకి ఎప్పుడైతే వాళ్ళకి థర్స్డే వస్తున్న కొద్దీ వాళ్ళకి కంప్లీట్గా ఈ ఆప్షన్ ఏదైతే వాళ్ళు కూడా ప్రీమియం ఉంటుంది. ప్రతి ఆప్షన్కి, ప్రతి స్ట్రైక్ ప్రైస్కి ప్రీమియం అనేది ఉంటుంది అనమాట. చేసేప్పుడు వాళ్ళు లైక్ సెల్ చేశారు ఒక ఆప్షన్ వాళ్ళు. ఓకే, సో ఆప్షన్ సెల్ చేసినప్పుడు అది 500లో కొన్నారు, 400, 300, 200 అట్లా 0 అయిపోతుంది అనమాట థర్స్డే వచ్చేసరికి కంప్లీట్గా. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అదే ఆప్షన్ బయింగ్ చేస్తే వాళ్ళకి 0 అవ్వదు ఇక్కడ మనకి. సో అప్పుడు లైక్ ఎట్లా ఉంటుందంటే మనకి లాస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లా ఉంటుంది అనమాట. లైక్ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ఆప్షన్ సెల్లర్కి బెనిఫిట్ వస్తుంది, దాన్ని టీటా డీకే అంటారు. మరి ఇది ఎందుకు ఇలా పెట్టారో నాకు అర్థం కావట్లేదు స్టాక్ మార్కెట్లో. సో ఇదైతే ఇట్లా ఉంటుంది. సో ఆప్షన్ బయింగ్ చేసే వారికి లాస్. ఇది ఎప్పుడైతే మూమెంట్ ఉందో ట్రెండింగ్ మార్కెట్లో ఉందో అప్పుడే ఆప్షన్ బయింగ్ అయినా చేస్తారు జనరల్లీ. సో ఎప్పుడైతే సైడ్ వేస్ ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లింగే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ప్రీమియం అనేది తగ్గుతూ ఉంటుంది టైం గడిచే కొద్దీ, థర్స్డే వస్తున్న కొద్దీ. సో అది గుర్తుంచుకోండి, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి క్లియర్గా, లైక్ ఆప్షన్స్లో 2 రకాలు ఉంటాయి. మన ఆప్షన్ బయింగ్ అంటారు, ఆప్షన్ సెల్లింగ్ అంటారు. మనకి కాల్ అంటే లైక్ పైకి వెళ్తుందని ఆప్షన్ బయింగ్లో, పిఈ అంటే లైక్ కిందికి వెళ్తుందని, సింపుల్ అనమాట. ఆప్షన్ బయింగ్ చాలా సింపుల్. కానీ ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్లో చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ఆప్షన్ లైక్ కింద పడుతుంది మార్కెట్ అనుకుంటే మనం కాల్ షార్ట్ అంటారు, కాల్ సెల్ అంటారు. ఓకే, సిఈ సెల్ అంటారు. అదే ఆప్షన్ పెరుగుతుంది పైకి వెళ్తుంది అనుకోండి పుట్ షార్ట్ అంటారు, లేదా పిఈ సెల్లింగ్ అంటారు. ఆపోజిట్ అనమాట ఎగ్జాక్ట్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది చాలా ఒకసారి మీరు పేపర్లో రాసి గుర్తుంచుకోండి, లేదా మీరు ఒకసారి బాగా రివైజ్ చేస్తుంటే గుర్తుంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మార్కెట్. సో ఇది కంపల్సరీ బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని టాపిక్ ఉంది. మనకి ఒక స్ట్రైక్ ప్రైస్ మీకు చెప్పాయి కదా, పీసెస్ బేసిస్గా డివైడ్ అవుతుంది ఫ్యూచర్ అని. ఓకే, సో మనకి 15,000, 15,100, 15,200 పైన కాంట్రాక్ట్స్, 15,000, 15,900, 15,700 ఇట్లా ఇవి ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ అంటారు దాన్ని. నేను చెప్పాను మీకు ఎక్స్పీరియన్స్. అట్లాగే ప్రతి లైక్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి స్ట్రైక్ ప్రైస్కి, అది ఎవ్రీ థర్స్డే ఉంటుంది. మంత్లీ కాంట్రాక్ట్ తీసుకుంటే అంటే మీకు ఒక క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్పైరీ ఉందనుకోండి, అప్కమింగ్ థర్స్డే డేట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ నెక్స్ట్ థర్స్డే కూడా తీసుకోవచ్చు మనం. అట్లా ఈ మంత్ వరకు తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట. సో అట్లా ఫస్ట్ మంత్ థర్స్డే, సెకండ్ థర్స్డేస్, థర్డ్ థర్స్డే, ఫోర్ థర్స్డేస్ ఉన్నాయనుకోండి. ఫోర్త్ థర్స్డే ఏదైతే మంత్ లాస్ట్ ఉంటుందో సో అది మనకి మంత్లీ ఎక్స్పైరీ అంటారు. ఏదైతే ఫస్ట్ ఎక్స్పైరీ ఉంటుందో ఫస్ట్ థర్స్డే ఎక్స్పైరీ, అది ఫస్ట్ థర్స్డే ఎక్స్పైరీ, నార్మల్ వీక్లీ ఎక్స్పైరీ. సెకండ్ కూడా వీక్లీ ఎక్స్పైరీ, థర్డ్ థర్స్డే కూడా వీక్లీ. లాస్ట్ ఫోర్త్ అనేది మంత్లీ ఎక్స్పైరీ అంటారు. సో అది ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఎక్కువ వినేది ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే, సో ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం. ఓకే, సో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇట్లా మీరు ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఉంటాయి. సో వీటికి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఉపయోగపడితే. ఇక్కడ మీరు చూడాల్సిన ఒకటి ఎట్ ద మనీ. ఎట్ ద మనీ ఏంటంటే ఇప్పుడు మన స్ట్రైక్ ప్రైస్ ఉంది, మార్కెట్ ఒక 15,000 ఉంది, మీరు 15,000 స్ట్రైక్ ప్రైస్ తీసుకొని పైకి వెళ్తుంది అనుకున్నారు, 15,000 సిఈ తీసుకున్నారు. ఓకే, ఆప్షన్ బయింగ్లో నేను మాట్లాడుతున్నాను, అది ఎట్ ద మనీ అంటారు. ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ ఉంటాయి. వీటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఇది ఎట్ ద మనీ నేర్చుకుంటే చాలు. అందరిలాగా మనకి మైండ్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది మనకి. అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ నేర్చుకుంటే, ఎట్ ద మనీ అనేది నేర్చుకుంటే చాలు. ఎట్ ద మనీ అంటే కరెంట్ స్ట్రైక్ ప్రైస్ అనమాట, మార్కెట్ ఎక్కడ.
సో ఈ ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ బయింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ నేనైతే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో నా స్ట్రాటజీ ప్రకారం ఇవన్నీ అవసరం లేదు, ఇంత తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది హెడ్జింగ్ చేయాలంటే అవసరం మనకి. సో ఇంత మైండ్ ఇంత డీప్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా డైరెక్షన్ ట్రేడింగ్ ఎంచుకుంటే చాలా బెటర్. డైరెక్షన్ ట్రేడింగ్ వల్ల ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ నాన్ డైరెక్షన్ ట్రేడింగ్ హెడ్జింగ్లో పోతే లైక్ లాస్ ఎక్కువ ఉంటుంది అండ్ క్యాపిటల్ కూడా హెవీగా పెట్టాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్స్ కూడా హెవీగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్షన్ ట్రేడింగ్ ప్రిఫర్ చేయాలి. బట్ ఓవరాల్గా ఒక బ్రీఫ్ అయితే ఇస్తున్నాను, ఇట్లా ఉంటుందని. ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ, అది ఆప్షన్ బయింగ్లో ఉంటుంది, సెల్లింగ్లో ఉంటుంది. ఇంకా ఈ ఆప్షన్ చైన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ గీక్స్ అనేది కూడా ఉంటుంది మనకి. సో ఈ ఆప్షన్ చైన్ గీక్స్ అనేది లైక్ ఒక ఎట్లా అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మార్కెట్లో అనేది చెప్తారు క్లియర్గా ఆ ఆప్షన్స్తో పాటు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియాలంటే మనకి చార్ట్ చూస్తే సరిపోతుంది. అంటే మెయిన్ క్యాష్ చార్ట్, అంటే ఇండెక్స్ చార్ట్. సో సపోజ్ ఇప్పుడు నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, లేదా రిలయన్స్ చార్ట్ ఉంది, అది చూసుకొని మనం ఈ లైక్ ఫ్యూచర్స్ లేదా ఆప్షన్లో ట్రేడ్ చేసుకోవచ్చు. మెయిన్ చార్ట్ కాబట్టి. ఓకే, పేరెంట్ చార్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్యాష్ చార్ట్ అనేది పేరెంట్ చార్ట్. సో దాన్నే ఫాలో అవుతాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్. సో అందుకే క్యాష్ చార్టే చూడాలి. మనకి ఈ ఆప్షన్ చైన్ కానీ ఆప్షన్ గీక్స్ కానీ ఇవన్నీ అవసరం లేదు మనకి. సో లైక్ జనరల్లీ ఒక అనాలిసిస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొత్తం అంతా చార్ట్స్లోనే ఉంటుంది, మూమెంటం కానీ ఎవ్రీథింగ్. సో ఈ ఆప్షన్స్ గీక్స్ అనేది కొంత ఉంటాయి. సో స్టాక్ లైక్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అయితే ఇలా ఛాన్స్ ఉంది. సో అలా కొన్ని గీక్స్లో కొన్ని చెప్తూ ఉంటారు, డెల్టా అంటారు, గామా అంటారు, విచ్ ఇస్ లైక్ వేస్ట్ ఆఫ్ టైం చెప్పాలంటే. సో మార్కెట్ మూమెంట్ డిసైడ్ చేసేది చార్ట్స్లోనే, ఆ స్టాక్ డిసైడ్ చేస్తుంటుంది, ఈ గీక్స్ అనేది డిసైడ్ చేయాలి. అండ్ ఆప్షన్ చైన్లో కూడా ఒక ఇండికేటర్ లాంటిది ఆప్షన్ చైన్ కూడా చెప్పాలంటే. మార్కెట్ ఎటు వెళ్తుందో అదే చూపిస్తుంది, కానీ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అని నేను చెప్పదు క్లియర్గా. జస్ట్ ఇక్కడ కాంట్రాక్ట్స్ ఓపెన్ అయినాయి, ఇక్కడ కాంట్రాక్ట్ క్లోజ్ అయ్యాయి, ఇక్కడ ఓపెన్ అయినాయి, ఇవి క్లోజ్ అయినాయి చూపిస్తుంది అంతే. అంతకుమించి మనకి ఇన్ఫర్మేషన్ రాదు. మనకి లైక్ మన లైక్ ఒక స్ట్రాటజీ ఉంటుంది, మన స్ట్రాటజీ ప్రకారం బైసెల్ చేస్తాం. అంతేగాని లైక్ ఈ ఆప్షన్ చేంజ్ చేస్తే డిసైడ్ అవ్వలేవు. జస్ట్ కాంట్రాక్ట్స్ ఎక్కడైతే ఓపెన్ చేస్తారు, ఇక్కడ క్లోజ్ చేస్తారు, ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇక్కడ తగ్గుతున్నాయి అని దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ అయితే కాదు. ఓకే, సో ఆప్షన్ చైన్ అండ్ ఆప్షన్ గీక్స్ అనేది యూజ్లెస్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ మెయిన్ చూస్తే హెడ్జింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. ఇది నాన్ డైరెక్షన్ ట్రేడింగ్ అనమాట. హెవీ క్యాపిటల్ అవసరం అండ్ లైక్ హై రిస్క్ హై రివార్డ్. సో ఇది చేయకుండా నేను ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ. సో ముందు డైరెక్షన్ ట్రేడింగ్లో పర్ఫెక్ట్ అవ్వాలి, అప్పుడే నాన్ డైరెక్షన్ ట్రేడింగ్ హెడ్జింగ్లోకి రావాలి. ఇక్కడ చూస్తే ఇవి లైక్ ఆప్షన్లో లైక్ ఆప్షన్లో హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట, రకరకాలుగా ఉంటుంది అనమాట. సో బుల్ కాల్స్ పెట్టండి, బుల్ పుట్స్ పెట్టండి, ఇట్లా చాలా ఉంటాయి అనమాట. ఓకే, ఒక 13 పెట్టండి, ఇంకా చాలానే ఉంటాయి. ఓకే, సో ఇవి ఒక ఆప్షన్ ఎట్లా అంటే ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది అండ్ ఒక ఆప్షన్లో ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు, అలాగే కిందికి వెళ్తుందని ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు. సో అది పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది కాబట్టి అది ఏదైతే మధ్యలో ఒకటి లాస్ వస్తే ఒక ప్రాఫిట్ వస్తుంది, ఏదైతే వచ్చిన డిఫరెన్స్ ఉంటుందో మనకి ప్రాఫిట్ అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. సో మెయిన్లీ లైక్ ఆప్షన్ సెల్లింగ్లో ఇది చేస్తే చాలా బాగుంటుంది హెడ్జింగ్ అనేది. దీనికి హెవీ క్యాపిటల్ అయితే అవసరం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం డైరెక్షన్ ట్రేడింగ్ చేసుకుంటామో దాన్ని నమ్ముకుంటామో లేక మనకి మార్కెట్ అనేది ఎక్కడైతే మూవ్ అవుతుందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైతే నాన్ డైరెక్షన్ ట్రేడింగ్ చేస్తే మనకు అర్థం కాదు ఎక్కడ వెళ్తుంది మార్కెట్ అనేది. సో ఎక్కడ వెళ్తుంది మార్కెట్ అనేది అర్థం కానప్పుడే ఈ హెడ్జింగ్ అనేది యూజ్ చేయాలి. సో నేనైతే ప్రిఫర్ చేయను ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అని. డైరెక్షన్ ట్రేడింగ్ చేసుకుంటే చాలు. సో నేనైతే కన్క్లూజన్ ఏమి ఇస్తున్నానంటే ఓన్లీ డైరెక్షన్ ట్రేడింగే చేయండి. లైక్ మనకి ఈ నాన్ డైరెక్షన్ ట్రేడింగ్ హెడ్జింగ్ జోలికి వెళ్ళకండి. హెవీ క్యాపిటల్ అయితే అవసరం అవుతుంది. ముందు డైరెక్షన్ ట్రేడింగ్లో మీరు కన్సిస్టెంట్గా ఇన్కమ్ ఎర్న్ చేయాలి. సో ఇంకోటి ఆప్షన్ చైన్ కానీ ఆప్షన్ గీక్స్ కానీ లైక్ అవి ఇండికేటర్స్ లాంటివి అవి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి చార్ట్లో చూపిస్తాను మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయని, ఎలా ట్రేడ్ చేయాలనేది. ఇప్పుడు చూడండి, ఒక స్టాక్ని క్యాష్లో ట్రేడ్ చేయాలనుకుంటే రిలయన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, యాడ్ అయిపోయింది. ఇక్కడ వాచ్ లిస్ట్లో ఫస్ట్ యాడ్ చేసుకోవాలి అనమాట. సో అదే నేను రిలయన్స్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలనుకుంటాను అనుకోండి, రిలయన్స్ ఎఫ్యూటీ అని నొక్కాలి. ఎఫ్యూటీ ఫ్యూచర్స్ అనమాట. సో లైక్ ఇట్లా యాడ్ చేసుకోవాలి, లేదా ఇక్కడ బై సైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చేశాను. సో మీరు గమనించారంటే రిలయన్స్ లైక్
జూన్, జూలై, ఆగస్ట్ అని ఉంటుంది. మనం ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు జూన్ ఏదైతే మంత్ అది తీసుకోవాలి. సో మనకి లైక్ ఇది నేను చెప్పాను, ప్రతి లైక్ ఫ్యూచర్కి స్టాక్కి ఎక్స్పైరీ ఉంటుంది. అది ఎవ్రీ మంత్లీ థర్స్డే ఉంటుంది. సో అట్లా మనకి ఏంటంటే అట్లా 3 months వరకు ఇస్తారనమాట. అంటే ఈ మంత్ ఏదైతే ఉందో మనకి లైక్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది మనకి ఇదే మంత్లో మనకి ఆగస్ట్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, జూలై కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఇవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయంటే లైక్ ఆగస్ట్లో ఎక్స్పైర్ అవుతాయి. సో అలా ఉంటుంది అనమాట. కానీ ఈ ఆగస్ట్, జూలైలో కొంచెం లైక్ స్టాక్స్ అనేది వోలటైల్ ఉండదు, జనాలు చాలా తక్కువ మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మంత్ లైక్ వాడి వ్యూ ప్రకారం కొంటారు, లైక్ లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ థర్స్డే క్లోజ్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే కొంటారు, అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆగస్ట్ అనేది క్లోజ్ చేస్తారు, కొంటారు, మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ వచ్చినాక నెక్స్ట్ ఒక 3 months ఓపెన్ అవుతుంది. అట్లా స్టాక్ అనేది రోల్ ఓవర్ అని చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కమింగ్ లైక్ మంత్స్ అప్పుడు ప్రాఫిట్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో అదొక స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మీకు ఫ్యూచర్స్ యాడ్ చేయడం చూపించాను. రిలయన్స్ క్యాష్, రిలయన్స్ ఫ్యూచర్ స్టాక్. మీకు ఇందాక చెప్పినట్టు లైక్ చూస్తే ఇక్కడ చూడండి, రిలయన్స్ క్యాష్ స్టాక్లో మీరు బై చేయాలంటే ఒక స్టాక్ బై చేయొచ్చు, మనం ఎన్ని స్టాక్స్ అయినా బై చేసుకోవచ్చు. కానీ ఒక్క స్టాక్ కావాలంటే మనకి ఇక్కడ కరెంట్ షేర్ ప్రైస్ ఎంత ఉందో 2215 అలాగా ఉంటే సరిపోతుంది మనకి ఒక స్టాక్ కొనాలి. ఇంకా మనకి ఎన్ని స్టాక్స్ కావాలని కొనుక్కోవచ్చు, 80, 90, 900 ఇట్లా మన ఇష్టం అనమాట. 9000 ఎంత అనమాట. అదే మనకి ఇప్పుడు ఫ్యూచర్స్ చూద్దాము. ఫ్యూచర్స్ బై చేయాలంటే ఇది ఒక లాట్ ఉంటుంది. ఒక లాట్ 250 shares అనమాట. ఓకే, సో 250 shares కావాలంటే వీడు చూడండి మార్జిన్ అడుగుతున్నాడు, 1,22,644 కావాలి అని అడుగుతున్నాడు. ఓకే, సో అట్లా ఉంటుంది అనమాట. అదే ఇంట్రాడేలో అడిగితే 94,000 ఉంటే సరిపోతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి లైక్ 250 ఇంటూ లైక్ 2,218 చేస్తే లైక్ ల్యాక్స్లో వస్తుంది అనమాట. ఒక 6-7 lakhs ఎంతైనా రావచ్చు క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే. ఒకసారి చూద్దాం అనమాట క్యాలిక్యులేట్ చేసి. ఇప్పుడు చూడండి లైక్ వీడు చెప్పినట్టు 250 క్వాంటిటీ ఇంటూ కరెంట్ షేర్ ప్రైస్ వేసాను. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, సో వీడు చెప్పిన క్వాంటిటీ ఇంటూ కరెంట్ షేర్ ప్రైస్, అప్పుడు 5,54,500 ఉంటేనే ఒక్క లాట్ అంటే ఒక షేర్ టైప్లో కొనవచ్చు అనమాట. ఇక్కడ ఒక లాట్ ఈక్వల్ టు లైక్ 250 shares అనమాట. ఓకే, సో మనం ఇక్కడ చూడండి లైక్ ఒక షేర్ కొనవచ్చు, ఇక్కడ 250 shares కొనాలన్నమాట. ఓకే, సో 250 ఇంటూ కరెంట్ ప్రైస్ ఎంత ఉందో ఇది మూవ్ అవుతూ ఉంటుంది కరెంట్ ప్రైస్. సో కాసేపు 2,218 వెళ్ళొచ్చు, కాసేపు 2,500కి వెళ్ళొచ్చు, కొంచెంసేపు 2,000 లైక్ 190 కూడా వెళ్ళొచ్చు. ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఇదైతే ఫిక్స్డ్ క్వాంటిటీ అనమాట, క్వాంటిటీ. సో అప్పుడప్పుడు ఇది కూడా చేంజ్ చేస్తూ ఉంటారు లైక్ ఈ ఎన్ఎస్సి వాళ్ళు. ఓకే, సో 5,54,500 ఉండాలి ఒక్క లాట్ కొనాలంటే, ఒక్క లాట్, ఓన్లీ ఒక్క లాట్. ఓకే, బట్ ఏంటంటే ఈ బ్రోకర్స్ ఎప్పుడైతే మనకి ఇలాగ ఈ కంపెనీ ఓపెన్ చేస్తామో జీరోదా కానీ వీళ్ళు లెవరేజ్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో లెవరేజ్ అని ఇస్తే వీళ్ళకి మనకి మొత్తం అమౌంట్ ఉండక్కర్లేదు, 94,436 అమౌంట్ ఉంటే చాలు ఇంట్రాడేలో అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అప్పుడు 94,000 ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో, సో ఇది చూసుకుంటే ఇంత అమౌంట్ ఉంటే చాలు మీరు ఒక లాట్లో ట్రేడ్ చేసి అంటారు. బట్ సరిపోతుంది అనమాట, ఒక లాట్ ట్రేడ్ చేసి సరిపోతుంది. అట్లీస్ట్ మనకి ఎప్పుడైతే ఒక లాట్ పెట్టుకొని ప్లస్ ఒక ఎక్స్ట్రా ఇంకో లాట్కి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ లాస్ వచ్చి మళ్ళీ అడ్జస్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ బై చేసి లైక్ సెల్ చేశారనుకోండి, లైక్ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ బై చేశారు, కిందికి వెళ్తుంది, మీరు ఎగ్జిట్ అయిపోయారు, స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ కొనాలనుకుంటే మీరు ఎప్పుడైతే 90,000 అయిందనుకోండి కొనలేరు అనమాట. అట్లా మీకు 2 లాట్లైనా మినిమం లైక్ డబ్బులు ఉండాలి. సో ఒక 2 lakhs అయినా మినిమం మీ అకౌంట్లో ఉండాలి. సో అప్పుడే మనకి ట్రేడ్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇంత అమౌంట్లో ట్రేడ్ చేయడానికి కష్టం కాబట్టి అందుకే ఆప్షన్స్ అనేది కనిపెట్టారు. సో దీని బిట్స్ అనమాట, చాలా తక్కువలో ట్రేడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆప్షన్ సెట్టింగ్లో మళ్ళీ హెవీ అమౌంట్ కావాల్సి వస్తుంది, కానీ ఆప్షన్ బయింగ్లో చాలా తక్కువ అమౌంట్ కావాలి. ఇప్పుడు అదే ఇంట్రాడేలో చెప్పాను. ఇప్పుడు నేను అదే ఇందాక లైక్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పాను, లైక్ మంత్స్ క్యారీ చేస్తారు, లైక్ 3 months వరకు అని చెప్పాను, లేదా 1 month వరకు, లేదా లైక్ మంత్ ఇవాళ కొని లైక్ ఎక్స్పైరీ వరకు క్యారీ చేయాలంటే ఎంత క్యాపిటల్ అవసరం అయితే దాన్ని ఓవర్ నైట్ అనమాట అంటారు అనమాట. ఇది చూద్దాం అనమాట. దానికి 1,20,644 కావాలి. ఇది ఉంటే సరిపోదు, అండ్ ప్లస్ ఎక్స్ట్రా లైక్ ఒక 1 lakh 2 lakh ఎక్స్ట్రా 1 lakh కానీ పెట్టుకోవాలి మినిమం. ఎందుకంటే మనం ఇప్పుడు స్టాక్ కొంటాము, లైక్ మార్కెట్ కింద పడవచ్చు, పడి మళ్ళీ బౌన్స్ పైకి వెళ్ళి లేచి పైకి వెళ్ళవచ్చు అనమాట స్టాక్. ఓకే,
సో బై చేసామనుకోండి ఒకవేళ ఈ రిలయన్స్ లైక్ ఫ్యూచర్ అనమాట. సో ఈ లోపల ఈ లాస్ కవర్ చేయడానికి కొంత అమౌంట్ అయితే ఉండాలి కదా. ఎప్పుడైతే కింద పడిపోతుందండి వీడు కూడా చూసి ఎగ్జిట్ తీసేస్తారనమాట మీ స్టాక్. రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం వాళ్ళు కొన్ని ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. 1,52,000 కొన్నారు, అది 50,000 అయిపోయింది అనుకోండి, వాడు తీసేస్తాడనమాట. అప్పుడు మీకు లాస్ కదా. అప్పుడు మీకు 1,52,644 అకౌంట్లో కాకుండా ఎక్స్ట్రా ఇంకో 1,00,000 పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు మీరు ఎక్స్పైరీ వరకు థర్స్డే వరకు చూసి, లాస్ట్ థర్స్డే వరకు చూసి అప్పుడు తీసేస్తారనమాట. సో అట్లా ఈ హెవీ క్యాపిటల్ అయితే లైక్ ఉంటుంది అనమాట. లైక్ యాజ్ లైక్ నేను చెప్పినట్టు లైక్ హై రిస్క్ హై రివార్డ్ అనమాట. ఎంత రిస్క్ తీసుకుంటే అంత రివార్డ్ ఉంటుంది అనమాట దీంట్లో. ఓకే, బట్ రిస్క్ కూడా ఎక్కువే. సో ఇట్లా ఉంటుంది ఫ్యూచర్స్. సో ఫ్యూచర్స్ బై చేయడానికి ఏం సింపుల్. సో మన క్యాష్ ఎలా బై చేస్తామో అలా బై చేసుకోవాలి. సో ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు 1 lot 2 lot 3 lot మన ఇష్టం అనమాట. సో ఇక్కడ క్లియర్గా అమౌంట్ అనేది ఇస్తారు. లైక్ మనకి ఇట్లా చూపిస్తూ ఉంటారు ఇక్కడ మనకి మార్జిన్ రిక్వైర్డ్ ఎంత అమౌంట్ అవుతుందని. ఇప్పుడు చూడండి 250. ఓకే, ఇది ఒక లాట్ సైజ్ అనమాట, ఆల్రెడీ పెట్టారు. లైక్ మార్జిన్ కనిపించలేదు అనుకుంటా మీకు. సో ఇట్లా ఆల్రెడీ లైక్ 250 క్వాంటిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మార్జిన్ ఎంత అమౌంట్ కావాలని మెన్షన్ చేస్తుంటారు అనమాట. 94 అనేది క్లియర్గా. సో నేను 2 lots తీసుకుందాం అనుకుంటాను, 1,88,000. 3 lots తీసుకుందాం అనుకుంటాను, 2,83,000. సో ఇట్లా పెరుగుతూ ఉంటుంది అనమాట. మనకి లైక్ 1 lot తీసుకోవాలన్నా 94,000 అమౌంట్ యూజ్ చేస్తే చాలు. బట్ లైక్ మనకి 94 అంటే ఈ 94,000 అయితే సరిపోదని కాదు, ఎక్స్ట్రా ఇంకో 1,00,000 అయితే పెట్టుకోవాలి. ఒక 2 lakhs అయితే సేఫ్గా పెట్టుకోవాలి మనకి ట్రేడ్ చేయడానికి. ఒకవేళ లాస్ అయ్యి పర్చేజ్ చేసిందాక చెప్పినట్టు మీకు 94,000 పర్చేజ్ చేసి ఒక సడన్గా లైక్ 90,000 అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు కొనాలనుకుంటే 94,000 కావాలి. సో అట్లా వాడు ఇవ్వడం అనమాట మళ్ళీ. సో అట్లా ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంటుంది కంపల్సరీగా. ఇప్పుడు చూడండి ఇది ఓవర్ నైట్, ఇది నేను ఇందాక చెప్పినట్టు క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఇప్పుడు ఇవాళ కొనేసి కాంట్రాక్ట్ ఓపెనింగ్ రోజు కొన్ని, అదే మన ఎక్స్పైరీ ఎవ్రీ మంత్ థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది, ఎవ్రీ లాస్ట్ థర్స్డే అనమాట మంత్లో. సో అప్పటి వరకు మనకు హోల్డ్ చేయాలంటే లైక్ 1,22,000 అయితే కావాలి మన మార్జిన్. ఇంత అమౌంట్ అయితే కావాలి ఈ స్టాక్ పర్చేస్ చేసుకోవడానికి ఫ్యూచర్స్లో రిలయన్స్ అనేది. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో 1,22,000 అనేది సరిపోదు, ఇంకో ఎక్స్ట్రా ఒక 2 lakhs అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ కూడా అవుతూ ఉంటుంది. లాస్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి పై కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఏదైనా మన ఎక్స్పైరీ థర్స్డే వరకు పెట్టుకుంటాం కాబట్టి లాసెస్ కింద వస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. అది కవర్ చేసుకోవడానికి మన అమౌంట్లో ఎక్స్ట్రా అమౌంట్ అయితే బ్యాకప్ అమౌంట్ అయితే పెడుతూ ఉండాలి మనకి తీసుకున్నప్పుడు. సో అల్టిమేట్గా మన వ్యూ ప్రకారం ప్రాఫిట్ వెళ్తే ప్రాఫిట్ వస్తుంటాయి. బట్ లైక్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెట్టుకుంటూ ఉండాలి ఈ లాసెస్ కవర్ చేసుకుంటూ ఉండడానికి. ఒక అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటుంది అనమాట, మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోవచ్చు మన వ్యూ ప్రకారం. సో అలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే క్లియర్గా ఇస్తాడనమాట ఏ బ్రోకర్ అయినా మార్జిన్ ఎంత కావాలి ఏంటనేది మన ఫ్యూచర్లో ఒక లాట్ కొనాలంటే. సో అందుకే ఇంత హెవీగా క్యాపిటల్ ఉంటుంది కాబట్టి అందరూ ట్రేడ్ చేయరు ఎక్కువ ఫ్యూచర్స్లో, అందరూ ఆప్షన్స్లో ఎక్కువ ట్రేడ్ చేస్తారు. ఏదైనా దాన్ని బట్టి నేను చెప్పినట్టు హై రిస్క్ హై రివార్డ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ట్రేడ్ చేస్తారు స్టాక్ మార్కెట్లో. ఇంత రిస్క్ తీసుకుంటే అంత రివార్డ్ అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ చూద్దాం అనమాట. రిలయన్స్ కరెక్ట్ 2,218 ఉంది కదా. రిలయన్స్ 2,218 కదా, 2,200 సి. అంటే నేను ఆప్షన్ బయింగ్ చూద్దాం ఫస్ట్. సో ఇది చూడండి, ఇది స్ట్రైక్ ప్రైస్ అంటారు. నేను చెప్పాను కదా ఫ్యూచర్స్ అనేది బిట్స్గా డివైడ్ అవుతుంది. సో అప్పుడు మనం పర్చేస్ చేసుకోవచ్చు ఆప్షన్స్లో. ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టాక్ నేమ్ కొట్టాలి రిలయన్స్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2,000 లైక్ 180 ఎంత ఉంది కదా, ఇక్కడ 2,218 ఉంది కదా, 2,200 రౌండ్ ఫిగర్ అనుకుందాం. ఇప్పుడు మార్కెట్ 2,200 ఉంది, మనకి ఇప్పుడు పైకి వెళ్తుంది అనుకుందాం మార్కెట్. ఓకే, రిలయన్స్ 2,200 సి అంటే ఇక్కడ సిఈ నొక్కాలి, పైకి వెళ్తుంది మార్కెట్. సి కొట్టగానే ఇట్లా విండో వస్తుంది. ఇంట్రాడే యూజ్ చేసుకుంటాం. 14,000 కావాలి పర్చేస్ చేసుకోవడానికి. సో బై నొక్కుతాం. ఇక్కడ కూడా ఫిక్స్డ్ క్వాంటిటీ అనమాట, 250, 500 ఇట్లా ఇంక్రీజ్ అవుతుంటుంది అమౌంట్, చూసారా. సో ఇట్లా ఉంటుంది అనమాట బయింగ్కి. సో అదే రిలయన్స్ లైక్ ఇప్పుడు 2,200 రౌండ్ ఫిగర్ అనుకుందాం, కింద పడుతుంది అనుకుందాం. ఆప్షన్ బయింగ్ ఎలా చేయాలి? రిలయన్స్ 2,200
పీ తీసుకుంటాం. పీ అనేది సెల్ చేయకూడదు, మళ్ళీ బై అనాలి. ఓకే, సో ఇట్లా ఒకటి ఓపెన్ అవుతుంది. మనకి ఇంటర్డేలో మినిమం కావాల్సిన మార్జిన్ అలాగే 9,850 అన్నారు. అంటే ఒక లాట్కి మనకి 9,850 అయితే కావాలి. ఓకే, సో ఇంకా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్న కొట్టి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎన్ని లాట్స్ కావాలంటే. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఓవర్ నైట్ అంటే దీన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు లైక్ నెక్స్ట్ డేకి. సో ఇంత అమౌంట్ అవసరం అవుతుంది అనమాట. సో సిఈ కూడా అంతే. ఇది ఆప్షన్ బయింగ్ అనమాట, సింపుల్ అనమాట. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లైక్ రిలయన్స్ అని నొక్కాలి. స్టాక్ అనేది 2,200 దగ్గర స్టాక్ ఎక్కడ ఉందనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎక్కడ ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. అదొకటి 2,200 ఉందనుకుందాం. 2,200 పైకి వెళ్తుంది సిఈ, అదే కిందికి వెళ్తుందా పి. ఓకే, సో అట్లా కాకుండా నేను ఇంకా నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ అని ఉంటుంది. నేను చెప్పాను కదా, పీసెస్ బిట్స్గా డివైడ్ చేశాను. స్ట్రైక్ ప్రైస్ అనేది 2,200 లెక్క 2,000 లెక్క 100, 2,000 లెక్క 1,900 కింద పోతుంటాయి పీసెస్గా. అలాగే 2,200 నుంచి 2,300, 2,400, 2,500 ఇట్లా కూడా ఉంటాయి మన స్ట్రైక్. ఇవన్నీ పీసెస్గా బిట్స్గా డివైడ్ చేస్తుంది. 2,200 కొనాలని లేదు ఇప్పుడు రూల్. 2,200 కొంటే ఎట్లా ఉంటుంది, ఎందుకు నేను కొంటానంటే, సో ఇప్పుడు ఏదైతే మన ఫ్యూచర్ ఏదైతే ఉందో సేమ్ అలాగే మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆప్షన్స్లో ఏంటంటే అంత మూవ్మెంట్ అయితే జరుగుతూ ఉండదు ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే. బట్ ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఎంత ఉందో స్ట్రైక్ ప్రైస్ 2,200 స్టాక్ ఎంత ఉందో దాన్ని లేక అది స్ట్రైక్ ప్రైస్ అనుకో. ఇవన్నీ స్ట్రైక్ ప్రైస్ అంటారు. కరెంట్ షేర్ ప్రైస్ ఎంత ఉందో అదే స్ట్రైక్ ప్రైస్ తీసుకొని నేను లైక్ పర్చేజ్ చేశాను అనుకోండి. ఏదైనా పిఈ కానీ సిఈ కానీ పైకి వెళ్తుంది అనుకోండి, అది కొంచెం ఫ్యూచర్ లాగా బిహేవ్ చేస్తుంటుంది. ఫ్యూచర్ అనేది లైక్ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కొంచెం హెవీగా వస్తూ ఉంటాయి. మూమెంట్ ఉంటుంది, వోలటైల్గా ఉంటుంది అనమాట. సో ఆ వోలటాలిటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి సో కరెంట్ ఏదైతే ప్రైస్ ఉందో అదే తీసుకుంటాను సిఈపి. ఓకే, సో లేదు కొంచెం నాకు వోల్టాలిటీ అంత అక్కర్లేదు లైక్ అంత లైక్ ఇంకోటి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు కరెంట్ తీసుకుంటే ఇప్పుడు చూడండి 2,002 లైక్ పైకి వెళ్తుంది అనుకున్నాం, కానీ 2,200 స్ట్రైక్ ప్రైస్ ఉంది ఇప్పుడు కరెంటు. అప్పుడు నేను ఏం చేసుకుందంటే 2,300 తీసుకుంటాను. ఓకే, అప్పుడు కాల్ అంటే పైకి వెళ్తుంది అంటే అర్థం. ఓకే, బై. సో చూసారా, నేను పైకి వెళ్తుందని 2,200 దగ్గర 2,300 పీస్ స్ట్రైక్ ప్రైస్ ఆర్ కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఇక్కడ కూడా లైక్ క్లియర్గా ఉంది లైక్ ఇది కూడా ఫిక్స్డ్ క్వాంటిటీ అని లైక్ 1 lot = 250 అని. ఇక్కడ మార్జిన్ రిక్వైర్డ్ చూసారా, ఇంత అమౌంట్ 5,562 అయితే కావాలి. ఇందాక చూస్తే ఏమో మన 9,000 దాకా ఛార్జ్ చేస్తున్నారు, ఇప్పుడు చూస్తే 5,000 అనమాట. పోన్ ఎప్పుడైతే మనకి లైక్ దూరంగా కరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఇప్పుడు 2,200 ఉంది, ఎప్పుడైతే 2,300, 400, 500 దూరంగా తీసుకుంటాం అనుకోండి మన అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ తగ్గుతూ ఉంటుంది. ప్లస్ లైక్ ఈ వోలటాలిటీ ఏదైతే ఉంటుందో మనకి లైక్ ఈ దగ్గర ఆప్షన్స్ ఎప్పుడైతే తీసుకుంటామో కొంచెం క్విక్గా మూవ్ అవుతుంటాయి. ఎప్పుడైతే దూరంగా మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం, ఇప్పుడు 2,200 ఉంది, అది పెరుగుతుంది అనుకొని 2,900 కూడా తీసుకోవచ్చు, 3,000 కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఏంటంటే లైక్ చాలా చీప్గా ఉంటుంది. అప్పుడు 2,000, 1,000 కూడా తీసుకోవచ్చు కాంట్రాక్ట్. బట్ మూవ్మెంట్ అనేది అంత క్విక్గా ఉంటుంది అనమాట. స్టాక్ మార్కెట్లో స్టాక్ అనేది అంత ఈ ఆప్షన్ అనేది అంత ఈజీగా మూవ్ అవుతుంది, కానీ అంత ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. సో అందుకే ఎట్ ద మనీ అంటే కరెంట్ ఏదైతే ఉందో తీసుకోవాలి, లేదంటే మ్యాక్సిమం 100 points డిఫరెన్స్ మనం తీసుకోవాలి అనమాట, సిఈ కానీ పిఈ కానీ. సో ఇది ఆప్షన్ బయింగ్ అనేది క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ చెప్తాను, ఇప్పుడు రిలయన్స్ 2,200 దగ్గర ఉందనుకున్న రౌండ్ ఫిగర్ పైకి వెళ్తుంది అనుకోండి. రిలయన్స్ ఓకే 2,200 పైకి వెళ్తుంది అనుకుంటే సిఈ. ఓకే, సిఈ 2,000 తీసుకుందాం సిఈ. ఓకే, ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే నేను 3 months వరకు కాంట్రాక్ట్ ఉంటుందని చెప్పాను, జూన్, జూలై, ఆగస్ట్. కానీ మనం ఎప్పుడు జూన్లో కరెంట్ మంత్ ఏదైతే ఉందో జూన్లో తీసుకోవాలి, జూన్లో బై చేసుకోవాలన్నమాట. ఓకే, దగ్గరగా ఓన్లీ జూన్ కరెంట్ మంతే తీసుకోవాలి. ఇప్పుడు జూన్లో ఉంటే జూన్లో ఉన్నాం కాబట్టి. ఓకే, సో ఇట్లా బై చేయాలి. బై చేసిందని ఇట్లా మనకు క్లియర్ వస్తుంది మార్జిన్ రిక్వైర్డ్. ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు అనమాట ఇంటర్డేలో. అదే మనం క్యారీ కూడా చేసుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైనా. సో ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు అదే రిలయన్స్ నేను ఇంకా వేరే స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం. ఇప్పుడు పైకి వెళ్తుంది నా వ్యూ అనమాట. 2,300 తీసుకుంటాను నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ అని పైన.
దాన్ని కాల్ 2300 జూన్, ఫస్ట్ జూన్ చూసుకోవాలి. ఈ మంత్ 2300 స్ట్రైక్ ప్రైస్. కాల్ అంటే పైకి వెళ్తుంది. ఓకే, బై, సింపుల్. ఇట్లా బై చేసుకోవాలన్నమాట మనకి. ఓకే, ఈ ఇంట్రాడే ఓవర్ నైట్ మన ఇష్టం అనమాట. ఓవర్ నైట్ కంటే పొజిషన్ ఎక్కువ కావాల్సి వస్తుంది మనీ, అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఇంట్రాడే ఏమంటే లైక్ ఆ రోజు కాబట్టి మనకి పెద్ద మనీ ఎక్కువ ఛార్జ్. ఓకే, సో అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు రిలయన్స్ కింద వ్యూ చూద్దాం. రిలయన్స్ 2200 కిందికి వెళ్తుంది అనుకోండి, పిఈ తీసుకుంటాను. ఓకే, సో అట్లా కాకుండా 2100 కూడా తీసుకోవచ్చు. పిఈ కొట్టంగానే జూన్ మంత్ తీసుకోవాలి, జూలై ఆగస్ట్ అక్కర్లేదు. బై. ఓకే, ఇది కూడా సింపుల్. ఇట్లా కొనుక్కోవడం అనమాట. ఇక్కడ ఎంత కావాలనుకుంటుంది. పిఈ అంటే కిందికి వెళ్తే లైక్ సి అంటే పైకి వెళ్తుంది అనమాట. సో మళ్ళీ చూద్దాం. రిలయన్స్ పిఈ అంటే కిందికి వెళ్తుంది. మీ వ్యూ ఏదైనా ఇప్పుడు ఇట్లా ఆర్డర్లో కొట్టాలని లేదు. ఫస్ట్ స్టాక్ కొట్టేసి లైక్ పిఈ లేదా సిఈ ఏదైనా కొట్టేసి దాని తర్వాత స్ట్రైక్ ప్రైస్ 2000 లైక్ 200 ఉంది కాబట్టి 2100 కింది పోతుంది కదా, 2100 అనమాట. ఓకే, 100 కొట్టగానే మనం జూన్, జూలై, ఆగస్ట్, జూన్ సెలెక్ట్ చేసుకుంటాం, బై చేస్తాం, సింపుల్. సో ఇక్కడ వరకు ఒక లెక్క మనకు చేసుకుంది. ఇది ఆప్షన్ బయింగ్ చూపించాను. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. ఆప్షన్ సెల్లింగ్ అనేది కొంచెం క్యాపిటల్ ఎక్కువ అవసరం అవుతుంది. సపోజ్ మనకి రిలయన్స్ ఉంది, మళ్ళీ రిలయన్స్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను. ఓకే, ఆప్షన్ లైక్ మనకు చూడండి, లైక్ ఇక్కడ సెల్లింగ్ అంటాము. సెల్లింగ్ గుర్తుంచుకోండి, ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ సెల్లింగ్లో లైక్ కాల్ సెల్లింగ్, పుట్ సెల్లింగ్ అంటారు. కాల్ సెల్లింగ్ అంటే కింద పడుతుంది, పుట్ సెల్లింగ్ అంటే పైకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, రిలయన్స్ నేను పైకి వెళ్తుంది అనుకున్నాను. ఓకే, సో పైకి వెళ్తుంది అనుకుంటే పుట్ సెల్లింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు కరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది? 2200. సో ఇది కరెంట్ స్ట్రైక్ ప్రైస్. దీన్ని నేను ఏం చేస్తాను అంటే పిఈ తీసుకుంటాను. ఓకే, సో కరెంట్ ఇది జూన్ మంత్ పిఈ తీసుకుంటాను, దీన్ని సెల్ చేస్తాను. సో అర్థమవుతుంది కదా మనకి. ఎప్పుడైతే మనకి లైక్ సెల్ చేద్దాం అనుకుంటాం, ఓన్లీ ఇక్కడ సెల్లే నొక్కాలన్నమాట. సో అక్కడ కూడా ఇట్లా ఓపెన్ అవ్వగానే మనకి హెవీ క్యాపిటల్ చూసారంటే 90,124 అయితే ఛార్జ్ చేస్తాను ఒక్క లాట్ మనకి సెల్ చేయడానికి. సో ఇలా సెల్ చేస్తారనమాట. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, రిలయన్స్ పైకి వెళ్తుందని నా ఒపీనియన్. నేను ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నాను. రిలయన్స్ పిఈ తీసుకుంటాను, పిఈ సెల్ చేస్తున్నాను, పిఈ. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రైక్ ప్రైస్ కొడదాం. 2200 ఉంది స్ట్రైక్ ప్రైస్. 2200 అంటే కరెంట్ స్ట్రైక్ ప్రైస్. మనం 2200 తీసుకోవచ్చు, లైక్ మన ఇష్టం అనమాట. ఓకే, అది చెప్తాను అది కూడా. ఓకే, 2200 ఇక్కడ సెల్ నొక్కుతాం అనమాట. ఓకే, సెల్ నొక్కేస్తాం అంతే. ఇప్పుడు చూడండి, రిలయన్స్ కింద పడుతుంది అనుకోండి. ఇప్పుడు రిలయన్స్ సిఈ నొక్కుతాం. ఓకే, 2200 ఉంది కరెంట్ ఏదైతే ప్రైస్, దాని ఈ సిఈ అనేది సెల్ చేస్తుంది అనమాట. ఏదైనా సెల్ అనమాట, గుర్తుంచుకోండి. ఓకే, సో మళ్ళీ చెప్తాను. రిలయన్స్ ఇప్పుడు మార్కెట్ వ్యూ అనేది నాకు మార్కెట్ పడిపోతుంది అనుకుంటున్నాను అని, అప్పుడు సిఈ నొక్కుతాను. సిఈ ఇప్పుడు కరెంట్ స్ట్రైక్ ప్రైస్ 2200 ఉంది. ఓకే, సిఈ అనేది మళ్ళీ దగ్గరలో జూన్ 2 ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే సిఈపి మనకు కావాల్సింది సిఈ అనమాట. సిఈని సెల్ చేయాలి. సో ఇట్లా మన ఆప్షన్ బయింగ్ అంటే పైకి వెళ్తుందని సిఈ నొక్కుతాం, కిందికి వెళ్తుందంటే లైక్ పిఈ నొక్కేస్తాం, సింపుల్ అనమాట. ఓకే, కానీ ఇట్లా కాదు, ఆప్షన్ సెల్లింగ్ కొంచెం ఆపోజిట్ అనమాట. కాల్ సెల్ చేస్తే పడిపోతున్నట్టు, లైక్ పుట్ సెల్ చేస్తే పైకి వెళ్తున్నట్టు అర్థం అనమాట. ఓకే, ఏదైనా ఇది ఎట్ ద మనీ అనమాట. కరెంట్ ప్రైస్ ఏదైతుందో అట్లా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది చూస్తారంటే హెవీ క్యాపిటల్ సెల్ చేయడానికన్నా మనకి లైక్ కాల్ సెల్ చేసినా పుట్ సెల్ చేసినా హెవీ క్యాపిటల్ అయితే అవసరం లేదు. అందుకే ఆప్షన్ బయింగ్ ప్రిఫర్ చేస్తుంటారు అందరూ. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ వచ్చేది మనకి ఆప్షన్ సెల్లింగ్లోనే. ఎందుకంటే మన థీటా డీకే, ప్రీమియం డీకే వల్ల ఏదైతే ఈ ప్రైస్ ఉంటుందో లైక్ మనకి కంప్లీట్గా సపోజ్ లైక్ 58 ఏదైతే ఉందో ఇది కంప్లీట్ 0 అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఎక్స్పైరీకి. ఓకే, సో అట్లా ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు సెల్లింగ్ ప్రిఫర్ చేస్తారు. సెల్లింగ్ ఉన్న వాళ్ళే ప్రాఫిట్లు ఉంటుంది.
సో ఇట్లా చేసుకోవచ్చు అనమాట. అదే మనకి లైక్ నేను చెప్పినట్టు కరెంట్ ఎద్దామని కరెంట్ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఫాస్ట్ స్ట్రైక్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు 100 పాయింట్ డిఫరెన్స్తో తీసుకుంటే బెటర్. ఇంకా దూరం వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది మనకి మూమెంట్స్ అనేది ఈజీగా ఈ ఆప్షన్స్ అనేది ఆల్రెడీ లైక్ పీసెస్గా డివైడ్ చేస్తారు. ఇదంతా క్విక్ మూమెంట్స్ అనేది రాదనమాట. సో అందుకే మనకి ఎప్పుడైనా గుర్తుంచుకొని కరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్ 2200 ఉంది కదండి, 2200 తీసుకోవచ్చు. లేదా 2000 కిందికి వెళ్తుంది అనుకోండి, ఆప్షన్ బయింగ్లో 2100 తీసుకోవచ్చు స్ట్రైక్ ప్రైస్, ఓకే పిఈ. అలాగే పైకి వెళ్తుంది అనుకోండి 2300 స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు. సింపుల్ అనమాట, 100 పాయింట్ డిఫరెన్స్. లేదా 2200 కరెంట్ ప్రైస్ తీసుకోవచ్చు అనమాట. లేదా పిఈ సెల్లింగ్ మన ఇష్టం, బై సెల్లింగ్ తీసుకోవచ్చు అనమాట. సో అదే మన ఆప్షన్ లైక్ సెల్లింగ్ చూసారనుకోండి, అది కూడా అంతే, కరెంట్ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు. లేదా లైక్ 100 పాయింట్ డిఫరెన్స్ తీసుకుంటే బెటర్ అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్. సో మళ్ళీ ఒకసారి ఆప్షన్ సెల్లింగ్ చూపిస్తాను. రిలయన్స్ నా వ్యూ ప్రకారం ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది. రిలయన్స్ సిఈ కరెంట్ 2200, ఓకే. నేను కాల్ సెల్ చేస్తాను, ఓకే. లైక్ రిలయన్స్ 2200 జూన్ కాల్ సెల్ అనమాట. సెల్ చేసేయడమే అంతే. మన ఇష్టం వచ్చిన క్వాంటిటీ సెలెక్ట్ చేసుకో, $1, $2, $3 అనమాట. సో అదే రిలయన్స్ పైకి వెళ్తుంది, పిఈ లైక్ పిఈ నొక్కినాక మనకి 2200 ఉంది, ఓకే. సో లైక్ ఇక్కడ పిఈ అనేది సెల్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. రిలయన్స్ పిఈ ఇప్పుడు సెల్ చేయడానికి వ్యూ అనుకుంటా, ఓకే. రిలయన్స్ పిఈ 2000 సెల్ చేసుకున్నాము. 2200 తీసుకోవాల్సిన రూల్ లేదు, 2000 లైక్ 100 కూడా తీసుకోవచ్చు. 2100 లైక్ పిఈ సపోజ్ పెరుగుతుంది అనుకుంటాం మనకి 100 పిఈ, ఓకే. సో అట్లా గ్యాప్ 100 పాయింట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ ట్రేడ్ చేయాలన్నమాట, ఓకే. 200 పాయింట్స్ 300 పాయింట్ మన క్యాపిటల్ బట్టి. ఒక్కోసారి మన క్యాపిటల్ అయినప్పుడు మనకి ఈ ఫాస్ట్ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం. ఎప్పుడైతే మనకి లెక్క ఇట్లా దూరం వెళ్తూ ఉంటామో 2200 కరెంట్ ఉంది మార్కెట్, 2100, 2200, 300 ఇది అనేది మనకి లెక్క ప్రైస్ అనేది కొంచెం తక్కువలో దొరుకుతూ ఉంటాయి. సో అట్లా ఉంటుంది అనమాట మార్కెట్. అలా కింద కూడా మనం కంపేర్ చేసుకుంటే సో ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ ఇలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేయాల్సి వస్తుంది మనకి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి. సో చాలా సింపుల్, ఎక్కువ మనకి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది బట్టి ఇక్కడ మనకి ఏదైతే స్ట్రైక్ ప్రైస్, ఏదైతే పీసెస్ ఉన్నాయి, బిట్స్ ఉన్నాయి ఫ్యూచర్స్ది కొనుక్కోవడం అంటే, ఓకే. సో ఆప్షన్ బయింగ్లో తక్కువ క్యాపిటల్ అవుతుంది, ఆప్షన్ సెల్లింగ్లో ఎక్కువ క్యాపిటల్, అలాగే ఫ్యూచర్స్ లైక్ బై ఆర్ సెల్లో ఎక్కువ క్యాపిటల్. క్యాష్లో మనకి ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేస్తామో అంతే క్యాపిటల్ అయితే యూజ్ చేస్తాం మన క్యాపిటల్తో, ఓకే. సో దేనికైనా లెవరేజ్ ఇస్తాడు, కానీ చాలా తక్కువ ఇస్తాడు మనకి లెవరేజ్. హెవీ క్యాపిటల్ అయితే అవసరం ఉంటుంది. ఆప్షన్ బయింగ్ అయితే చాలా తక్కువ అనమాట, ఓకే. సో ఆప్షన్ సెల్లింగ్లోనే మనకి 0 అయిపోతుంది కాబట్టి కాంట్రాక్ట్ బెనిఫిట్ అయితే వస్తుంది ఆప్షన్ సెల్లింగ్లో, ఓకే. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆప్షన్స్ లైక్ ఫ్యూచర్స్ గురించి, స్టాక్స్ గురించి, క్యాష్ గురించి. సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాను, ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. మీకు మనకు కావాల్సింది జస్ట్ ట్రేడ్ చేయడం, ఇక్కడ యాడ్ చేసుకొని ట్రేడ్ చేయడం. సో అదే నా కాన్సెప్ట్ అనమాట. సో అది మీకు చూపించాను. సేమ్ ఇది రిలయన్స్ కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ సేమ్ ఇలాగే ట్రేడ్ చేయడం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.